My question for you and Ganesh on the occasion of Valentine's Day is... My birthday, relax man. Okay, thanks. Already Kandalo. Do you I am working and earning. I don't have freedom to spend on my own. Complete. I request Ganesh Garu to do video representing all the men. When she told you she wants to be a YouTuber, and now when she influences a lot of people out there, how do you feel about it? And I assume you expect your husband to spend for family. How do you guys tackle when ego arises? How to respect partner's choice? How I want to know how Ganesh feels about the way you love him. Is my tattoo. You know, every video. First, let's take one picture. కొంచెం వెరీ క్విక్ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్యాలంటైన్స్ డేకి ఏదో స్పెషల్గా చేసినట్టు ఉంటుంది అండ్ మాకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాము. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ చీజీ కైండ్ ఆఫ్ స్టఫ్. చాలా ఇంట్రెస్టింగ్గా అడిగారు. గన్ని నువ్వు చాలా రిలాక్స్గా ఉన్నావు, కొంచెం ముందుకురా. ఓకే థ్యాంక్స్. అంటే మరీ కొంచెం లేడ్ ఆఫ్ టైప్లో. ఓకే లేడ్ ఆఫ్ ఏంటి ఏం మాట్లాడుతున్నాను? పడుకునే ముందు లేపి క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పి తీసుకుని వచ్చాను. మళ్ళీ ఏమైనా అంటే టాలెంట్ని తొక్కేస్తున్నారు అంట. షర్ట్ నలిగిపోయింది, సరిగ్గా వేసుకుంటే బైసెప్స్ అమ్మా బైసెప్స్ కనిపిస్తాయి అంట. యాక్చువల్గా మేము ఎదురు వర్కౌట్ చేస్తున్నాం తెలుసా. యాక్చువల్గా మేము ఇద్దరం వర్కౌట్ చేస్తున్నాం తెలుసా. ఇప్పటికి 3 weeks అయింది. నేను వెయిట్ చేస్తున్నాను షేర్ చేయడానికి. అంటే ఏదైనా సరే 21 days అయిన తర్వాత మనం ఒక హ్యాబిట్ స్టిక్ అయిన తర్వాత షేర్ చేద్దామని. బట్ ఎవ్రీ డే 1 hour వి బోత్ ఆర్ వర్కింగ్ అవుట్, ట్రైనర్స్ని పెట్టుకుని. సో ఆల్రెడీ కండలు. Do you think you both are like this from the initial days you got married, or over the years you both have grown to this? And what's the most favorite quality you like in him? Ani kuda chaala likes. నాకు ఓ సహజ గారు అని ఉందనా. అఫ్ కోర్స్ సేమ్ ఉండదు. యాజ్ ద ఇయర్స్ గో బై కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, మారుతా కూడా ఉంటారు కొంచెం కొంచెం. సో వాట్స్ ద మోస్ట్ ఫేవరెట్ క్వాలిటీ యూ లైక్ ఇన్ హిమ్? ఒకటి అంటే కష్టం, చాలా చాలా వాటిల్లో ఇష్టం అనమాట. సో ఎన్ని చెప్పను కానీ నీ గురించి ఎన్ని చెప్పను, చాలా ఉండేయండి ఇష్టపడటానికి. సో యా ఓకే 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 నువ్వు కొంచెం సిగ్గుపడకు. చాలా మంది ఫైనాన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే నాకు పర్సనల్గా కూడా మెయిల్ చేస్తూ ఉంటారు, హౌ డూ యూ మేనేజ్ యువర్ ఫైనాన్సెస్, హూ ఇస్ రెస్పాన్సిబుల్, హస్బెండ్ మనీ ఇవ్వకపోవటం, సో మెనీ ఆఫ్ దట్. దో ఐ ఆమ్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్, ఐ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ టు స్పెండ్ ఆన్ మై ఓన్. ఐ నీడ్ టు ఆస్క్ పర్మిషన్ ఫ్రమ్ హస్బెండ్ ఫర్ ఎవ్రీథింగ్, అదర్వైజ్ ఎండ్స్ అప్ ఇన్ ఫైట్స్. మెంటాలిటీ మార్చాలండి. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఇట్స్ గోనా టేక్ టైమ్. యూ బోత్ హ్యావ్ టు హ్యావ్ దట్ కాన్వర్సేషన్ అండ్ ఇండిపెండెన్స్ ఉండాలి ఇద్దరికి. అంటే నేను ఒకసారి ఇలా ఆన్సర్ ఇచ్చాను, యూ హ్యావ్ టు సిట్ అండ్ కమ్యూనికేట్ అని. కమ్యూనికేట్ అంటే ఇట్ సిమ్స్ ఫైట్స్ ఆర్ కమింగ్. దీస్ ఆర్ లైక్ రియల్లీ పర్సనల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ క్యారెక్టర్స్ అంటారు చూడండి. లైక్ అది మనం మార్చడం చాలా కష్టం. అయిపోయిన దానికి ఏమి సజెస్ట్ అయితే చేయలేం. కానీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ యంగ్ గర్ల్స్, చాలా మంది యంగ్ గర్ల్స్ ప్రాబ్లం ఏంటంటే మన సాంప్రదాయం బట్టి దే సే దట్ డోంట్ టాక్ అబౌట్ మనీ అని అంటూ ఉంటారు. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు అంటే ఒక అమ్మాయి మనీ గురించి మాట్లాడితే ఇట్స్ నాట్ ఓన్లీ because she's checking her husband's status. At the same time, if a guy wants to talk about girls' money, it's not to check తనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయని. బట్ పెళ్లి చేసుకునే ముందు ఇద్దరు కూర్చుని ఫైనాన్షియలీ కంపాటబుల్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకుని పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. సో లుక్ అట్ ఇట్ దట్ వే. సో ఫర్ అ మ్యారేజ్ టు వర్క్, ఫైనాన్షియల్ కంపాటబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ మనీ వల్లే 90% ఆఫ్ ద టైం డైవర్స్ అవుతాయి. సో అలాంటి మనీ గురించి పెళ్ళికి ముందు మీరు నీట్గా మాట్లాడుకుంటే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అది అట్లీస్ట్ పెళ్ళి కానోళ్ళకి నేను చెప్తున్నాను. సో యా, ఐ హోప్ దట్ హెల్ప్స్. ఐ నో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ అండ్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, బట్ యా, ఐ డోంట్ నో హౌ టు చేంజ్ సర్టెన్ పీపుల్ మెంటాలిటీ. యా, దానికి అన్నిటికంటే ఎక్కువ లైక్స్ గణేష్. That question that shows many people actually go through this. Indian culture అలాంటిది, మన ఎన్విరాన్మెంట్ అలాంటిది. సో కానీ మాట్లాడకుండా డోంట్ అడ్జస్ట్ సో మచ్. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, బట్ డోంట్ అడ్జస్ట్ టు ద హైట్ దట్ యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ వాయిస్ ఆర్ ఎ సే. అంతలా అయితే అడ్జస్ట్ అవ్వకండి. సో డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ మెయిన్ అడిగేది ఏంటంటే, డు యూ
గైస్ ఫైట్ ఎ లాట్, హౌ డూ యూ సాల్వ్ ఇట్, మీరు ఎప్పుడు కోపడరా, కిడ్స్ విషయంలో డూ యూ ఫైట్ ఎ లాట్, బ్లా 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 అని. అఫ్ కోర్స్ వీ ఫైట్ ఎ లాట్. ఫైట్ మ్యారీడ్ లైఫ్, యా మ్యారీడ్ లైఫ్ కాదు, ప్రపంచంలో ఏ రిలేషన్ అయినా సరే ఫైట్ చేసుకోవాలి. లైక్ పిక్చర్ చాలా బాగుందని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఓకే, వాట్ ఆర్ యువర్ ఇనిషియల్ థాట్స్ ఆర్ హౌ డిడ్ యూ రియాక్ట్ వెన్ షీ, ఓ దిస్ ఇస్ స్పెసిఫికలీ ఫర్ గణేష్ గారు, when she told you she wants to be a YouTuber and now when she influences a lot of people out there, how do you feel about it? To be honest, చెప్పినప్పుడు by nature I'm more like an introvert. I don't necessarily like to discuss a lot about me or my family. In fact I was an impediment. Probably I should have, I don't know, Yeah, time and probably place, he should have pushed me. but you never know. But Probably you you are didn't at the push right me. person at the right place with Yeah. 2 kids. Probably you have more experience, more wisdom than what you would have had back then. Yeah. I don't know. Whatever happens for a reason. With okay, avani pakkan pedte. But you in never the process, said no. in the process, I will be there, and Yeah. our family, as in like kids, will be there. So I was not comfortable. Now that you being in front, I have absolutely no issues. It's your comfort. If it's as if like it's a second skin to you. So I know you're doing the right thing. As long as you also know that it's consciously the right thing you're doing, it's good. When she told you she wants to be an entrepreneur by starting Punarvi, how did you react? నేను ఆంటర్ప్రెనర్ అవుదాం అనుకుని పునర్వి స్టార్ట్ చేయలేదు కదా గణేష్ గారు. ఇంత పెద్దగా అవుతుందని అస్సలు అనుకోలేదు. Yeah. లెట్స్ టెస్ట్ ద వాటర్స్ అని అనుకున్నాం కానీ Yeah, he really but liked it. కొంచెం స్కేల్ వచ్చిన తర్వాత లైక్ వెన్ ఐ సే స్కేల్ కొంచెం ఓకే, కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, బాగానే ఉంది, క్రౌడ్ డిమాండ్ జనాలకు కొంచెం నచ్చిందంటే ఎస్ ఇట్ ఫెల్ట్ గుడ్. Such great words. You are a mentor and inspiration to the younger generation. Thank you, thank you, thank you. Okay, so here are my assumption. Assuming that you proposed to Ganesh first. మేము ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోకుండానే కమిట్ అయిపోయాం. అజ్యూమింగ్ యు ఆర్ 5'3" ఇన్ హైట్. నో, ఏంటికని తల ఊపుతున్నావు? నా హైట్ ఎంత? చెప్పు, నీ హైట్ నేను చెప్పాలా పబ్లిక్ కి? అంటే తల ఊపుతా ఉంటే 5'3"కి ఐ ఆమ్ 5'3". క్లోజ్ టు 5'5". క్లోజ్ టు 5'5". యా, 5'5"కి కొంచెం తక్కువ. Does your profession cause any issues in personal life? What makes you push yourself in tough times? బేసిక్గా నిజం చెప్పాలంటే ఎక్కువ టైం ఉండట్లేదు. సమ్ టైమ్స్ వీ ఫీల్ లైక్ యునో వీఆర్ రన్నింగ్ అండ్ యునో అంత తీరిగ్గా ఉండేది ఒకప్పుడు లైఫ్. సినిమాలు అప్పుడప్పుడు చూస్తూ యూనో చాలా వేరేగా ఉండేది. ఇప్పుడు లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. బట్ వీఆర్ హోపింగ్ దట్ ఒక 1 year ఇలా ఉంటుంది. తర్వాత అగైన్ లైఫ్లో కొన్ని చేంజెస్ వీఆర్ ప్లానింగ్ టు గెట్, అండ్ ఆ తర్వాత కొంచెం కూల్ డౌన్ అవుతుంది అయితే అనుకుంటున్నాం. ప్రస్తుతం అయితే ఎస్ వీఆర్ రన్నింగ్. అండ్ ఇస్ దట్ కాజింగ్ ఎనీ ఇష్యూస్? నో, ఇట్స్ నాట్ కాజింగ్ ఎనీ ఇష్యూస్. నువ్వు చెప్పు అన్నీ నేనే చెప్తాను, నువ్వేం చెప్తావు? అక్కడ నా పేరు రాసలేదు, సో నువ్వు చెప్పొచ్చు. వాట్ మేక్స్ యూ పుష్ యువర్ సెల్ఫ్ ఇన్ టఫ్ టైమ్స్? Tough times, yeah, it is going to be there, but if you love doing something, there'll never be a scenario where you feel like, oh, I have to push through this. I love reading books, I love doing a lot of other stuff, but yeah, reading is something that I really like. It's my passion. I don't think it's a tough choice. Even if you're tired at the end of the day, I would just like to read and sleep. So yeah, you could say more. Yep, as long as you love what you do, tiring అనిపించదు. Beautiful couple, both are looking great and making others feel great. Keep up the good work, both of you. Keep going with what you're doing and keep growing and inspiring others. I admire you both, Sajay. You both are set perfect relationship goals. Thank you so much. My assumption would be very obvious that you can't sleep until you get your ideas in action. You love capturing every moment with your family, and for that you wish you have more time. And you are a strict parent among 2 of you to Ishita Srinika. First 2 assumptions are right. The last one, strict parent, he is more strict. Nakante. Yep. Next question. I assume you expect your husband to spend for family and save all your earnings for your personal expenses and savings. It's actually both ways. Ante for example vacations adi unnappudu, if you consider everything right, equal amount goes into savings and spending. So Konisalu, right, when you make big trips, okay, I have to go to India or I have to go to, we went to Alaska once, right? So that couldn't be taken out of my savings. So yeah, we dip into her income to kind of satisfy that. But at the end of the day, it's income for both of us. Saving is for both of us. So but the best financial advice, first save
and then spend the rest of your money. That is like, yeah, he swears by it. Yeah. I assume even though you both fight, have misunderstanding, but instantly forgive and forget and get back to being normal. My question is, how do you guys tackle when ego arises? Even before we got married, మా లైఫ్లో పెద్దగా ఈగోస్ అవన్నీ చాలా తక్కువ అనమాట. అది కూడా వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కనెక్ట్ అయ్యాం కదా. బట్ యా ఓవరాల్ ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే త్రూ విజ్డమ్ రైట్ విచ్ యూ గెయిన్ త్రూ ఎక్స్పీరియన్స్ ఓవర్ ది ఇయర్స్ ఇస్ లైక్ యు ఆర్ జస్ట్ ఎ స్పెక్ ఆఫ్ డస్ట్ ఇన్ ది యూనివర్స్. what is that I hold? Nothing is permanent in life for us. So అలాంటి థాట్ ఒకటి మీరు పెట్టుకున్నారంటే ఇట్ కెన్ గెట్ ఫిలసాఫికల్ క్విక్లీ, బట్ ఐ అనేది ఏం లేదండి. నథింగ్ ఇస్ నిరంతరం ఎక్సెప్ట్ గివింగ్ బ్యాక్ లవ్, రైట్? సో ఒక డ్రాప్ ఇన్ ద ఓషన్ అని ఆలోచిస్తే అసలు ఈ బాధలు ఇవన్నీ అవసరమా లైఫ్లో పెట్టుకోవడం. సో మాకు ఏదైనా గొడవ, ఇంకొకటి కూడా అంతే, గొడవ జరిగితే ఎవరు ఫస్ట్ వచ్చి సారీ చెప్తారు ఎవరు అని కూడా ఉంటుంది. అలా కూడా ఆలోచించావు, నువ్వు ఫస్ట్ రావాలి నేను ఫస్ట్ రావాలి. ఎవరికి గుర్తొచ్చి నెక్స్ట్ మాట్లాడాలనిపిస్తే వాళ్ళు వెళ్ళి మాట్లాడేస్తాం. అది ఎంత పెద్ద ఫైట్ అయినా. నాకు ఏమనిపించింది తెలుసా గణేష్, ఏదైనా మనం మంచిగా డిషం చేసుకుని తర్వాత ఆ సీన్ యాక్ట్ చేయాలనిపించింది అనమాట. మళ్ళీ వచ్చేసి నీతో నార్మల్గా మాట్లాడేసినట్టు. నిజంగా ఐ ఫెల్ట్ లైక్ యాక్టింగ్. సమ్టైమ్స్ అలాంటి యాక్టింగ్ స్కిట్స్ చేయడం అంటే చాలా ఇష్టం తెలుసా. నా మోహన్ స్టార్ యాక్టర్. నువ్వు తక్కువ ఏంటి, మేము ఇదివరకు ఒకసారి ఒకటి చేసాం తెలుసా స్కిట్ ఫ్రెండ్స్కి, ఎంత టూ మచ్ వచ్చిందో. అఫ్ కోర్స్ హీ ఆల్సో ఇస్ వెరీ గుడ్. ఐ విష్ వీ కెన్ డూ ఎ స్కిట్ లైక్ దట్. ఓకే, ఎనీవేస్. When you capture casual videos and pictures when you guys spending time with family or friends, I assume or think Ganesh may give some weird expressions because men won't be same always. Sometimes they give that look to us like idi kuda capture cheyyala. He is also exactly like that. Of course chaala looks ista untadu కానీ నేను చేయాల్సింది చేస్తూ ఉంటాను. వాడి గోళ వాడి నువ్వు చేసేది చేసుకొని నేను చేసేది పిక్చర్ తీసుకుంటుంటున్నాను. How you both decided to be with each other for a lifetime? I mean, what are those important reason or things anta? ఇంత చిన్న క్వశ్చన్ ఇంత పెద్ద ఆన్సర్ వెతుకోవాల్సి వస్తుంది. For some other day, it's too big a story. Saja will tell you the stories. అలా కనెక్ట్ అయిపోయాం అనమాట. అంతే నేను చెప్పే స్టోరీ. Assuming that Ganesh is a Kannadiga and you understand Kannada but can't speak the language. Yeah, I don't speak Kannada. కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చిందండి తెలుగు. చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది. నా కోసం ఏమీ నేర్చుకోలేదు, హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి నేర్చుకున్నాడు, అంత సీన్ లేదు. కొంచెం కన్నడ తమిళ్ మిక్స్ ఉంటుంది అనమాట. అంతే నేను బుక్ కొనుక్కున్నా సరే సరిగ్గా నేర్చుకోలేకపోయినా. గణేష్ నువ్వు బెడ్ ఊపుతా ఉంటే కెమెరా కూడా ఊగుతూ ఉంటుంది అనమాట. ఐ రిక్వెస్ట్ గణేష్ గారు టు డూ వీడియో. లెట్ మీ కంప్లీట్. ఐ రిక్వెస్ట్ గణేష్ గారు టు డూ వీడియో రిప్రజెంటింగ్ ఆల్ ద మెన్. How to respect partner's choice, how to get involved by themselves in spending time with kids, how to be responsible in doing household college. US lo independent ga undi, right? This society and the circle that we grew up in, right? Everybody kind of does similar kind of stuff. It kind of reinforces what everybody does, right? That's true. And daniki thoda na nature alantidi, right? So it's like equal opportunity for all. So yeah, that's true. Again, there's no ego in this, right? But what is men ide cheyali, women ide cheyalani, there's nothing there. Why should I as a man do this or not do this, right? So ala em ledhu, right? You just share and you do. If a man treats his wife as an equal, right, then that should automatically come. If it's not, then probably that equality has not been reached. Assuming that you both fight a lot and Ganesh garu convince, apologize or pampers you first. Assal kaadu. Sometimes he comes, sometimes I come. There is no pampering. Yeah, first of all there is no pampering. అంటే ఎంత పెద్ద ఫైట్ అయినా సరే అయ్యో నిన్ను అనేసానా అంత సీన్ లేదు. నార్మల్గా వచ్చి చిల్లుగా వచ్చి ఫర్గెట్ అది చాలా కష్టం యాక్చువల్గా చాలా మందికి. ఐ నో పర్సనల్గా కూడా ఈగో ఉంటుంది, బాధ ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పాడైపోయినట్టు. యా, బట్ బాధగా కూడా ఉంటుంది కదా. మెనీ పీపుల్ ఫీల్ లైక్ ఓ మై గాడ్ ఈస్ ఏ సచ్ ఎ థింగ్ అని బాధపడిపోతూ ఉంటారు. వెన్ యూ రెడ్యూస్ దోస్ ఇమోషన్స్ అండ్ దోస్ ఫీలింగ్స్ అండ్ దట్ బాధలు కదా, అన్నీ లైట్ తీసుకుని హ్యాపీగా ఉంటాం. My question for you and Ganesh on the occasion of Valentine's Day is, I love how you say Ganesh is the most important person in your life and the day you decided to marry him is the most important day in your life. I want to know how Ganesh feels about the way you love him and how you put him first. Because నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, more than my kids you are important అని.
So what do you feel about that, Gani? Mr. Gani Rao, Ganesh Rao? Feel blessed. That's what it is. Feeling blessed. I wish you guys have the best years of life of it. Thank you so much. My question is, you want to do something which he don't want you to do, or vice versa. How do you handle those situation? Sometimes we try to find a middle ground. Sometimes ఇంకా ఖచ్చితంగా చెయ్యాలి అంటే ఇంకా So one will give up. one will give up. Yeah, middle ground is most common approach. పట్టదమని ఎక్కువ అది చేయాలి అంటే then yeah, we give up. We give and we take some. Yep. Who spends more on shopping? This is what I Big feel. ticket items. Big ticket items Ganesh Less చేస్తాడు. frequent but big ticket items. యా సో అలా చూసుకుంటే గణేష్. నేను చిన్న కొన్ని స్పెండ్ చేస్తూ ఉంటాను. హూ ఈజ్ మోర్ డామినేటింగ్? ఐ థింక్ వీ బోత్ ఆర్. సమ్టైమ్స్ నేను డామినేట్ చేస్తాను, సమ్టైమ్స్ ఒక్కటి అరుస్తాడు, అప్పుడు నేను క్వైట్ అవుతాను. ఇద్దరం ఒకరికొకరు చేసుకుంటూ ఉంటాం. వాట్ అడ్వైస్ యూ హ్యావ్ ఫర్ అదర్స్ ఫర్ ఎ బెటర్ రిలేషన్షిప్? కమ్యూనికేట్ అ లాట్. ఎక్కువ మనసులో పెట్టేసుకుని ఎక్కువ బాధపడకండి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ రిలేషన్షిప్కి మోర్ ప్రయారిటీ, అప్పుడు మ్యారేజ్ ఎప్పుడు బాగుంటుంది. డోంట్ గెట్ ఎఫెక్టెడ్ బై స్మాల్ థింగ్స్ అండ్ ప్లీజ్ నో ఎ పర్సన్ కంప్లీట్లీ బిఫోర్ యూ గెట్ మ్యారీడ్ టు దట్ పర్సన్. యంగ్ గర్ల్స్ ఎవరైనా చూస్తే చెప్తున్నాను, అదే నేను రాసిన కోట్లో కూడా ఉంది కదా, చాలామంది ఫ్యాంటసీ వరల్డ్లో బ్రతుకుతూ ఉంటారు అనమాట. అండ్ అన్నెసెసరీగా టైం వేస్ట్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ రొమాంటిక్ వీడియోస్ చూసో, ఇది చూసో, అది చూసో. ఇట్స్ సచ్ ఎ టైం వేస్ట్. ఎంత ఎర్లీగా మీరు మెచ్యూరిటీ, ఇఫ్ యూ గెయిన్ నాలెడ్జ్ కదా, ఎంత ఎర్లీగా మంచి బుక్స్ చదివి మంచి నాలెడ్జ్ని ఎప్పుడైతే గెయిన్ చేసుకుంటారో అంత మంచిగా యూ కెన్ చూస్ అ లైఫ్ పార్ట్నర్. బట్ సమ్ టైమ్స్ సర్కమ్స్టాన్సెస్ మన ఫేట్ ఉంటే వేరేగా కూడా జరగవచ్చు. బట్ అట్లీస్ట్ మన చేతుల్లో ఉంటే మటుకు మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్ టు అండర్స్టాండ్ అండ్ don't waste your time doing or scrolling unnecessarily things and unnecessarily videos, which is like, yeah, it's a pure waste. And last but not the least, చాలా రోజుల నుంచి అందరూ అడిగేది is మై టాటూ. నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను అని అలా చేస్తూ ఉన్నాను. సరే వ్యాలంటైన్స్ డే రోజైనా ఈ టాటూ గురించి చెప్పేద్దాము. కానీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఎప్పుడు వేసుకున్నానని. ఏ యానివర్సరీకో నీకైనా గుర్తుందా? కానీ అత్తయ్య వాజ్ దేర్. ఇది నేను వేసుకుంటాను అనేటప్పుడు గణేష్ రియాక్షన్ వాస్ లైక్, అసలు గణేష్కి టాటూస్ ఏంటి, అసలు అది అవసరమా అన్న టైప్ అనమాట. హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఆన్ టాటూస్, ఆల్ ఆఫ్ దాట్. బట్ నేను కొంచెం నాకు ఇలాంటి అంటే ఇష్టం. అదేంటో సడన్గా I just felt that I wanted it. కొన్ని పిక్చర్స్ మీకు షేర్ చేస్తాను చూడండి. ద టైమ్ ఐ గాట్ దిస్ టాటూ. ముందు నాకు ఈ టాటూ డిజైన్ ఎలా కావాలి అని గణేష్ షోల్డర్ మీద నేను వేసి గీసి, గుర్తుందా గణేష్? సో గణేష్ నీట్గా ఉండే స్కిన్, సో బక్రా ఏంటి వేసుకుంది నేను. సో నేను ఎలా ఉంటుందని చెప్పేసి పెన్ను తోటి అంతా వేసేదాన్ని. బట్ లెట్ మీ టెల్ యూ, సో చాలామంది యాక్చువల్గా కరెక్ట్గానే గెస్ చేశారు. పైన వచ్చేసి యు సీ ఓం, ఇది ఓము, అండ్ కింద ఇది వచ్చేసి గణేష్ ఐస్ అండ్ ఇట్ మౌత్. సో ఇట్స్ అ కాంబినేషన్. ఇక్కడ యాక్చువల్గా కొంచెం గ్యాప్ రావాలి, గ్యాప్ తక్కువ ఇచ్చారనమాట. సో it does say Om and Ganesh, which means that the most important people in my life is God and Mr. Ganesh. So yep, that's it, and that's all for today. And I hope you enjoyed watching this. If you did, leave a comment. I will see you all later in my next video and wish you all a very big happy Valentine's Day.